హై వ్యూవర్స్, పెయిడ్ బ్యాచ్ ప్రమోషన్లో పరాకాష్ఠంకి ఇదైతే దేవుడా. మొన్న ఆ మధ్య ఒక అమ్మాయి ఆమట 30,000 రూపాయలు ఉద్యోగం చేస్తుందట ఎక్కడో. ఇప్పుడు వాళ్ళ ఊరు వచ్చాట 5,000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉందట. ఎందుకు ఏంటమ్మా అంటే, నాకు సేవ చేయడం ఇష్టం అండి, ఇది సేవ అండి. ఊరే మీ పెయిడ్ బ్యాచ్ ఏంద్రి ఇది బాబు అనిపించింది. నేను డేట్ కూడా చూసా, ఈ ఫిబ్రవరి 2024లో ఉంది డేట్ కూడా, వెనకాల అటాచ్ చేసి చూడండి. ఆయన ఊరు అసలు ఎంత దారుణం అంటే, మా పెద్దమ్మాయి పీజీ చేసింది, రెండో అమ్మాయి సివిల్స్ చేసింది. ఆయన ఉద్దేశంలో సివిల్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటున్నాను నేను, ఓకేనా. మరి పాప సరిగ్గా స్క్రిప్ట్ ఇచ్చారో లేదు నాకైతే తెలియదు. మా అబ్బాయి ఆయన చెప్పేది నిజమేనేమో, అది కూడా నాకు తెలియదు. బట్ నాకు తెలిసిందంటే నేను చెప్తాను. సో ఆయన చెప్పింది అంటే, మా పెద్ద అమ్మాయి పీజీ చేసింది, రెండో అమ్మాయి సివిల్స్ చేసింది, మూడో అమ్మాయి డిగ్రీ చేసింది. జాబులు అలా ఏంటని మేము ఆలోచిస్తున్న మూమెంట్లో మా జగన్ గారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారండి. వాలంటీర్ ఉద్యోగాలు మరి ఆయన ఉద్దేశంలో వాలంటీర్ పోస్టులో ఇంకేదో ఆయన ఉద్దేశం వదిలేశాడు. సో ఆ వాలంటీర్వి మా పిల్లలకి ఇచ్చారు. వాళ్ళు ముగ్గురు అవే చేస్తున్నారట. ఇప్పుడట వాళ్ళు చిన్నవాళ్ళైన వయసులో ఈ వాలంటీర్లుగా చేయటం ద్వారా, ఇంటింటికి వీళ్ళు చేస్తున్న సేవ ద్వారా పెద్దవాళ్ళు దండాలు పెడతా ఉన్నారట. వీళ్ళకి ఈయన ఆనందం పొంగిపోతున్నాడట. దీని అందరూ కారణం జగన్ గారే. నాకు చాలా గొప్పగా ఉంది, సంతోషం ఉందని చెప్తున్నాడు. ఇంతకన్నా దారుణమైన పెయిడ్ ప్రమోషన్ ఉండిద్దా? ఇంతకన్నా చిచ్చి ఇంద్రబాబు అది అసలు నమ్మేటట్టు ఉందా అని అనిపించేటట్టు అసలు ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉంటాయా? పీజీ చదివిన కూతురికి వాలంటీర్ పోస్ట్ 5,000 రూపాయలు నెలకు తీసుకునేది వస్తే, 7వ తరగతి 10వ తరగతిలో చేసేది అది వస్తే ఆయన ఆనందపడ్డాడట. సివిల్స్ ఆయన ఉద్దేశం సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటే, సివిల్ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి 5,000 రూపాయలకి వాలంటీరు గౌరవ వేతనం తీసుకుంటూ ఆ పని చేస్తూ ఉంటే ఈయన ఆనందపడుతూ ఉన్నాడట. డిగ్రీ చేసిన అమ్మాయి వాలంటీరు దాని ఏమన్నా కూడా అర్థం కాదు సమస్య. వాలంటీర్ ఉద్యోగం అనాలా, లేదన్నప్పుడు వాలంటీర్ పదవి అనాలా, లేదా వాలంటీర్ సర్వీస్ అనాలా, అది చేస్తూ 5,000 తీసుకుంటే చాలా సంతోషపడుతున్నాడట. చాలా గౌరవంగా ఉందట. అసలు అనకూడదు దాన్ని. సరే వాళ్ళు చెప్పారనుకో, మరి యువతలు కనీసం ఆలోచించుకోవాలి కదా. మొన్నగా తిరుపతిలో కానీ ఆ ఎన్నికలప్పుడు ఎవరెవరో వచ్చి ఓట్లు వేస్తుంటే, ఎవరు మీరు ఏంది మీరు అంటే 8వ తరగతి 10వ తరగతి అని చెప్తున్నారు. ఇదేంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మీకు డిగ్రీ ఉండరు కదా అంటే అబ్బే సౌండ్ లేదు. లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే ఎక్కడెక్కడ వచ్చి దొంగ ఓట్లు వేశారు. మొన్న బోల్డ్ మంది పోలీసులు కూడా సస్పెండ్ చేసి పడేశారు. అడుగడుగునా కూడా చంద్రబాబు గారు అన్నట్టు అశుద్ధపు మాటలు, అశుద్ధపు ప్రచారాలు, మరలేవు నిజమైన అమ్మాయి గొర్రెల్ని పిచ్చోళ్ళని నమ్మీటాలు. అదేమని వాడిని గట్టి క్వశ్చన్ వాడిని కొడతారు. మీడియా వాళ్ళు వచ్చేసి మొత్తం షూట్ చేస్తుంటే వాడిని కొడతారు. అదంటే పత్రికలో రాస్తే పేపర్ కార్యాలయం ధ్వంసం చేయటాలు. ఏం జరుగుతుంది సామి అసలు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది కామెంట్లు పెడుతుంటే దరిద్రం ఉంటే కొన్ని బ్లాక్ చేస్తున్నా, కొన్ని డైరెక్ట్గా ఉంచుతున్నా. వాళ్ళకి కూడా ఇప్పుడు సమాధానం చెప్తున్నా. నేను కానీ మీడియా మిత్రులు ఎవరైనా కానీ అందరూ ప్రశ్నిస్తాం. అధికారంలో ఉన్నవారిని ఫస్ట్ ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తేడాగా చేస్తే వాళ్ళనే ప్రశ్నిస్తాం. ఉన్న విషయాలు చెప్తుంటే మీరు అర్థం కాక అధికార పార్టీనో ప్రతిపక్ష పార్టీనో రాజకీయ పార్టీల భజన చేస్తూ మీ మంచి కోసం చెప్తున్న మాలాంటి వాళ్ళను కూడా మీరు తక్కువ చేసి మాట్లాడుతూ, మీరు ఏదైతే ఒక ట్రాప్లో పడ్డారో దాని నుంచి బయటపడకుండా అలాగే కొట్టుకుంటూ ఉంటే ఎలా మీరు బాగుపడతారో అర్థం చేసుకోండి. పీజీ చదివిన అమ్మాయికి వాలంటీర్ పోస్ట్ గొప్పదా? సివిల్ ఇంజనీరింగ్ చేసిన అమ్మాయికి వాలంటీర్ పోస్ట్ గొప్పదా? డిగ్రీ చేసిన అమ్మాయికి వాలంటీర్ పోస్ట్ గొప్పదా? దానికి ఆ తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా? నమ్మేటట్టు ఉందా? ఇది ప్రచారం చేపిస్తా ఉన్నా, బయట మొత్తం వైరల్ అవుతుంది. ఇదే ఇది నమ్మే జనాలు కూడా ఉంటారు, నో డౌట్. అసలు ఇందులో ఏం మనుషులు ఏంటనండి అసలు.